అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 18వ లోక్సభ ఎన్నికల ఫలితాలు 4వ తారీఖు నాడు వెలువడించడం జరిగింది. అందులో మన వరంగల్ జిల్లాలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మద్దతుతో నేను భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అందుకు మేము ఏదైతే ముందుగా ఎలక్షన్స్ టైంలో వచ్చి సిపిఐ వారిని సపోర్ట్ ఇవ్వమని కోరడం జరిగింది. వాళ్ళు అంగీకరించి మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా నన్ను వారి అభ్యర్థిగానే భావించి నిజాయితీగా ఎంతో కష్టపడి ఈ అమ్మాయి అయితేనే మనకి పనులు చేసి పెడుతుంది, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అంతా ఒక్కటై అటు బీజేపీ అభ్యర్థిని మట్టి కర్పించారు. ఇక్కడ మన ప్రధాన కార్యదర్శి సిపిఐ మన తక్కెలపల్లి శ్రీనివాసరావు గారికి, అట్లాగే వెంకట్రాములు అంకుల్ గారికి, తర్వాత ఇతర సిపిఐ కార్యదర్శులు కానీ మెంబర్స్ కానీ, అట్లాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నన్ను చాలా కష్టపడి గెలిపించుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రానున్న 5 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీతో ఎంత అదిగా పనిచేస్తానో, సిపిఐ పార్టీ వాళ్ళకి ఉన్న సమస్యలు కానీ, వాళ్ళకు ఉన్న విషయాలపైన కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను వాళ్ళ అభ్యర్థిగా ఎట్లయితే పోటీ చేశానో ఇప్పుడు వాళ్ళ అభ్యర్థిగానే, ఎంపీగానే వాళ్ళకు కూడా అంతే విధంగా సహాయం అందిస్తాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్య, గుడిసెవాసుల సమస్య, వాళ్ళకి పట్టాలు ఇవ్వడం విషయంలో కానీ ఇదంతా కూడా నేను ఏ విధంగా అయితే ప్రామిస్ చేశానో అదే విధంగా కూడా నేను ఓత్ తీసుకున్నాక ఖచ్చితంగా వీళ్ళందరితోటి కలిసి కూర్చొని మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు మనలో ఎవరైతే మనకి పట్టాలు ఇచ్చే వాళ్ళు ఉంటారో న్యాయపరమైన ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా వారికి పట్టాలు ఇచ్చే ఏర్పాటు నేను తీసుకుంటానని మీడియా ముఖ్యంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరొకసారి నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నన్ను ఎంత అంటే ఏదో నామమాత్రంగానే సపోర్ట్ ఇవ్వడం కాదు, వాళ్ళు గ్రౌండ్లో కూడా చాలా వర్క్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. కాబట్టి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన వారికి, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి స్వాగతం పలుకుతూ, వరంగల్ పార్లమెంటులో బీజేపీని మట్టి గర్పించి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసినటువంటి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి గెలుపులో భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, ఈ వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సొంత అభ్యర్థి, మా పార్టీ అభ్యర్థినే అనేటువంటి ఫీలింగ్తో ఖచ్చితంగా బీజేపీని ఇక్కడ మట్టి గర్పించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడ మరి కడియం కావ్య గారిని భారీ మెజార్టీతో వారిని గెలిపించడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ఖచ్చితంగా మీరు పార్లమెంటులో మా ఒక గొంతుకను వినిపించి ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావడానికి కానీ, ఉద్యోగాలకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు మీరు మా ప్రతినిధిగా పార్లమెంటులో మా యొక్క గొంతుకను మీరు వినిపించాలని, మీరు గెలిచినటువంటి సందర్భంగా మీకు ధన్యవాదాలు, హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.